Hello everyone, welcome to our new playlist on Database Management Systems, DBMS. ఇవాళ వీడియోలో అసలు డేటాబేసెస్ అంటే ఏంటి, మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎందుకు కావాలి, అసలు డేటా ఎందుకు స్టోర్ చేసుకోవాలి అనే విషయాల మీద మాట్లాడుకుందాం. వై టు స్టోర్ డేటా. కన్సిడర్ మీరు ఒక లైబ్రరీ ఓపెన్ చేశారు. లైబ్రరీ ఓపెన్ చేసిన కొన్ని గంటలకే మీకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి ఫ్రమ్ మల్టిపుల్ యూజర్స్. ఈ యూజర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎలా ఉంటాయి, మీ లైబ్రరీలో ఉన్న బుక్స్ని బారో చేసుకోవాలని ఉంటుంది, ఆర్ బారో చేసుకున్న బుక్స్ రిటర్న్ చేయాలని ఉంటుంది. సో విల్ బి గెట్టింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మల్టిపుల్ యూజర్స్ టు బారో ఆర్ రిటర్న్ బుక్స్. అండ్ డే టు డే బేసిస్లో లైబ్రరీ మెయిన్ ఆపరేషన్స్ కూడా ఇవే. ఈ ఆపరేషన్స్ని ఎనేబుల్ చేయాలంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అవసరం పడుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్? బుక్ని బారో చేసేటప్పుడు ఆ బుక్ టైటిల్ ఏంటి, దాని ఆథర్ ఏంటి, ఇప్పుడు బారో చేస్తున్న బుక్ని ఎప్పుడు రిటర్న్ చేయాలి, వాట్ ఈస్ ద డ్యూ డేట్. బుక్ని బారో చేసేటప్పుడు ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇవే కాకుండా ఇఫ్ యూ వాంట్ టు సెండ్ రిమైండర్స్ టు ది ఈమెయిల్ అడ్రసెస్ ఆఫ్ ద యూజర్స్ టు రిటర్న్ బుక్స్. రేపు డ్యూ డేట్ అనుకోండి, ఇవాళ మీరు ఒక రిమైండర్ పంపించాలనుకున్నారనుకోండి యూజర్కి, యూ విల్ బి నీడింగ్ దట్ ఈమెయిల్ అడ్రస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలి, బుక్ టైటిల్, ఆథర్, డ్యూ డేట్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద యూజర్. మీ లైబ్రరీకి ఒక యూజర్ రిపీట్ అయితే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ అడగకూడదు, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు సేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ సమ్వేర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద నీడ్ ఆఫ్ స్టోరింగ్ డేటా. Now let's see how to store the data. పాత రోజుల్లో దిస్ డేటా వాజ్ స్టోర్డ్ ఇన్ ఇండెక్స్ కార్డ్స్ ఆర్ రిజిస్టర్స్. ఒక రిజిస్టర్ బుక్ని మెయింటైన్ చేసుకుని అందులో మీరు బారో చేసే బుక్స్ పేరు, ఆథర్, ఆ యూజర్ పేరు అండ్ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా రిజిస్టర్స్లో మెయింటైన్ చేసుకునేవాళ్ళు. అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ యూజర్ ఆర్ బుక్, ఈ సెర్చింగ్ ఆపరేషన్ పెద్ద తలనొప్పి అయిపోయేది. మన రిజిస్టర్లో ప్రతి ఎంట్రీని లీనియర్గా చెక్ చేసి మనం వెతుకుతున్న బుక్ అండ్ యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటాం. ఈ సెర్చింగ్ ఆపరేషన్ని కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ఇండెక్స్ కార్డ్స్ వచ్చాయి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మన డైరీస్ తీసుకోండి. డైరీస్లో ఏ నుంచి జెడ్ వరకు సపరేట్ పేజెస్ అలాట్ అయి ఉంటాయి. ఏకి కొన్ని పేజెస్, బీకి కొన్ని పేజెస్, అలా నేమ్ ఏతో స్టార్ట్ అయ్యే యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ రిలేటెడ్ పేజెస్లో రాసుకోవడం స్టార్ట్ చేస్తాం. దాంతో అట్లీస్ట్ అన్ని ఎంట్రీస్ని వెతకకుండా వాళ్ళ పేరులో ఫస్ట్ లెటర్ని బట్టి మన సెర్చ్ స్పేస్ని తగ్గించుకున్నాం. బట్ స్టిల్ అందులో కూడా తలనొప్పే. లెటర్ ఏతో స్టార్ట్ అయ్యే ఎంట్రీస్ అన్ని లీనియర్గా సెర్చ్ చేయాలి. ఇదే కాకుండా ఏదైనా రికార్డ్ని అప్డేట్ చేసుకోవాలనుకోండి, కన్సిడర్ యువర్ డ్యూ డేట్ చేంజ్డ్. మీ యూజర్ ఒక బుక్ని బారో చేసుకున్నాడు అండ్ హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ ద డ్యూ డేట్. అలాంటి కేసెస్లో డ్యూ డేట్ని చేంజ్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు ఫస్ట్ సెర్చ్ ఫర్ దట్ ఎంట్రీ ఇన్ యువర్ రిజిస్టర్ అండ్ దెన్ ఉన్న డ్యూ డేట్ని కట్ చేసి కొత్త డ్యూ డేటే రాసుకోవాలి. అలా ఎన్ని అప్డేట్స్ చేయగలం? పేజ్లో ఎంత స్పేస్ ఉంటే అన్ని అప్డేట్స్ చేయగలం. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇంకా అప్డేట్ చేయలేరు. వీటితో పాటు హ్యాండ్లింగ్ హ్యూజ్ డేటా విల్ బి ఏ ప్రాబ్లం. ఒక రిజిస్టర్లో మీ డేటా సరిపోకపోతే యూ హ్యావ్ టు యూజ్ మల్టిపుల్ రిజిస్టర్స్ వాడినప్పుడు సర్చింగ్ విల్ అగైన్ బి ఏ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక రిజిస్టర్ కాదు, 2 రిజిస్టర్స్లో వెతకాలి. సో బిఫోర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డేటాని స్టోర్ చేసి వాటిని స్టోర్ చేసుకోవడానికి అండ్ సెర్చ్ అండ్ అప్డేట్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికే వీ నీడ్ DBMS. ఈ ప్రాబ్లమ్స్ని డేటాబేసెస్ ఎలా అడ్రస్ చేస్తాయి? Using 4 important operations: retrieve, insert, delete and update. Consider you have an online store where you sell some products. ఆ ప్రొడక్ట్స్లో ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆర్ అవైలబిలిటీ, యూ కెన్ రిట్రీవ్ సచ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ న్యూ ప్రొడక్ట్స్ టు యువర్ స్టోర్ వెన్ యూ రిసీవ్ న్యూ స్టాక్, దెన్ యూ కెన్ ఇన్సర్ట్ ఇట్ టు ద డేటాబేస్. అదే కొన్ని ప్రొడక్ట్స్ని ఇఫ్ యూ నో లాంగర్ ఇంటెంట్ టు కీప్ దెమ్, you can also delete those products from the database. And finally, update. Price change అయినప్పుడు, స్టాక్ క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు you can always update the records in the database. పాత రోజుల్లో రిజిస్టర్స్లో చేసే పని డేటాబేసెస్ వచ్చాక ఇవే ఆపరేషన్స్ని డేటాబేస్లో పర్ఫామ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్స్ డేటాబేసెస్లో చేసేటప్పుడు రిజిస్టర్స్లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఫేస్ చేయం. ఐ హోప్ నౌ ద బేసిక్ నీడ్ ఆఫ్ డేటాబేసెస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం డేటాబేసెస్లో బేసిక్ కాన్సెప్ట్స్ని అర్థం చేస్తున్నాం. Entities, attributes and relationships. These 3 are very important concepts in databases. First, let's understand what is an entity. The core identities for which data needs to be stored is an entity. మన లైబ్రరీ ఎగ్జాంపుల్లో మనం వేటికి డేటాను స్టోర్ చేసుకునే వాళ్ళం? యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి, బుక్ ఆథర్, బుక్ టైటిల్ అండ్ బారో చేసినప్పుడు దాని డ్యూ డేట్. సో వేటికి డేటాను స్టోర్ చేసుకుంటున్నాం? వాట్ ఆర్ దోస్ ఐడెంటిటీస్? బుక్స్కి ఏమేమి చేసాము? టైటిల్ అండ్ ఆథర్. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ మెంబర్స్కి ఏ డేటాను స్టోర్ చేసాము? వాళ్ళ ఈమెయిల్ ఐడి. ట్రాన్సాక్షన్స్కి డ్యూ డేట్. స్టాఫ్కి వాళ్ళ ఐడి అండ్ వర్కింగ్ అవర్స్.
దేనికైతే డేటాని స్టోర్ చేసుకుంటామో వాటిని ఎంటిటీస్ అంటాం. మనం స్టోర్ చేసుకునే డేటాని అట్రిబ్యూట్స్ అంటాం. డేటా అసోసియేటెడ్ విత్ ఈచ్ ఆఫ్ ద ఎంటిటీస్ ఆర్ కాల్డ్ అట్రిబ్యూట్స్. టైటిల్ అండ్ ఆథర్తో పాటు లైబ్రరీలో బుక్స్కి ISBN అన్న ఒక స్టాండర్డ్ నెంబర్ ఉంటుంది. ISBN ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకోవాలి. అండ్ వాట్ ఇస్ ద జానర్ ఆఫ్ ద బుక్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఎక్సెట్రా. అలాగే వేరే ఎంటిటీస్కి కూడా మనం అట్రిబ్యూట్స్ చూద్దాం. మన లైబ్రరీలో మెంబర్స్కి నేమ్, మెంబర్షిప్ ID అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్స్ అంటే బారోయింగ్ ద బుక్ అండ్ రిటర్నింగ్ ద బుక్. సో బారో డేట్, రిటర్న్ డేట్, బుక్ ID, మెంబర్ ID, ఎక్సెట్రా. ట్రాన్సాక్షన్స్లో బుక్ ID, మెంబర్ ID ఎందుకు? ఏ బుక్ ఎవరు తీసుకున్నారో మనకు తెలియాలి. అండ్ దాని బారో డేట్ అండ్ రిటర్న్ డేట్ రెండు స్టోర్ చేసుకోవాలి. సో దాట్స్ అబౌట్ ద ఎంటిటీ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ కమ్స్ స్టాఫ్. మీ లైబ్రరీలో పనిచేసే స్టాఫ్ యొక్క నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ వర్క్ షెడ్యూల్ మీ దగ్గర ఉండాలి. సో డేటాబేసెస్ ద్వారా వీఆర్ స్టోరింగ్ డేటా, బట్ డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. సో మన లైబ్రరీ ఎగ్జాంపుల్లో డేటాని ఎంటిటీస్గా స్టోర్ చేసుకుంటాం. బుక్స్ అనే ఎంటిటీలో బుక్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, స్టాఫ్ ఎంటిటీలో స్టాఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అలా మన డేటాబేసెస్లో ఈ ఎంటిటీస్ని టేబుల్స్గా స్టోర్ చేసుకుంటాం. ఈ ఎంటిటీస్ యొక్క అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ ద టేబుల్స్. బుక్ అనే టేబుల్లో టైటిల్ ఇస్ 1 column, author is 1 column, ISBN is 1 column and genre is 1 column. This is how we store data in our databases. Entities attributes మాత్రమే కాదు, entities మధ్య రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్. Relationships are nothing but how entities are connected. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 4 attributes ఉన్నాయి: బుక్స్, మెంబర్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ స్టాఫ్. ఈ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. దే కాంట్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు మెంబర్స్ ఉన్నారనుకోండి, దే విల్ కమ్ అండ్ బారో బుక్స్. ఎలా బారో చేస్తారు? యూజింగ్ ట్రాన్సాక్షన్స్. ఎవరు లెండ్ చేస్తారు? మీ స్టాఫ్ లెండ్ చేస్తారు. సో ఇలా ఎంటిటీస్ విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మెంబర్ బారోస్ ఎ బుక్. మెంబర్ వచ్చి లైబ్రరీలో హీల్ బారో ఎ బుక్. స్టాఫ్ వచ్చేసి హీల్ ఇష్యూ ఎ బుక్ టు ద మెంబర్. బుక్ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. ఒక బుక్కి 3 కాపీస్ ఉన్నాయనుకోండి మీ లైబ్రరీలో, ఒకటే బుక్ని 3 బారో చేసుకోవచ్చు. సో డేటాబేసెస్లో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఎంటిటీస్, ఆ ఎంటిటీస్లో ఉన్న అట్రిబ్యూట్స్, ఆ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్స్. కన్సిడర్ దర్ ఇస్ ఎంటిటీ 1, ఎంటిటీ 2. ఇందులో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, A1, A2, A3, A4 అలా. వీటి మధ్యలో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో టోటల్లీ దేర్ ఆర్ 3 కాన్సెప్ట్స్: entities, attributes and relationships. I hope the concept of entities, attributes and relationships are clear. Now let's understand different types of attributes. Entities ki ఏ డేటా అయితే అసోసియేట్ అయి ఉంటుందో వాటిని attributes అంటాం. And there will be different types of attributes. Simple attribute. Simple attributes are nothing but which are atomic in nature. Atomic అంటే ఏంటి? Which cannot be divided further and they are independent. మీ లైబ్రరీలో పనిచేసే స్టాఫ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, దాట్ ఈస్ అ సింపుల్ అట్రిబ్యూట్. స్టాఫ్ ID is one of the simple attributes. They cannot be divided further. You'll understand the concept of simple attribute even better when you understand the concept of composite attribute. Composite is exact opposite of simple. Composite is not atomic. It can be divided into smaller components. Like name. Nameలో ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. So name is such an attribute which can be divided further. But date of birth and staff ID cannot be divided further. That's why these are simple attributes and these are composite attributes. Next comes derived attributes. Derived ante enti? Which are calculated. They are not directly stored in the databases. Name laga, date of birth laga direct ga store chesukomu vaatini database lo. They will be calculated and can be derived from other attributes. Ee derived attributes ni store chesukovalఅనుకుంటే we have to depend on other attributes. Like for example age. Age ni calculate cheyali ante you will be deriving that age from the date of birth. మనకి డేట్ ఆఫ్ బర్త్ అనే సింపుల్ అట్రిబ్యూట్ నుంచి we will be deriving this attribute age. And the last one, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. పేరులోనే ఉంది, ఒకటే అట్రిబ్యూట్కి ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్ దెన్ ఇట్స్ కాల్డ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నెంబర్స్. ఐ హ్యావ్ 2 కాంటాక్ట్ నెంబర్స్. ఒక ఎయిర్టెల్ నెంబర్ ఉంది, ఒక జియో నెంబర్ ఉంది. సో దిస్ కాంటాక్ట్ నెంబర్ అట్రిబ్యూట్ హ్యాస్ మల్టిపుల్ వాల్యూస్. అలాగే ఈమెయిల్ ఐడీస్, ఐ క్యాన్ క్రియేట్ n number of email IDs. So these attributes are called multi-valued attributes. So to summarize, different type of attributes వచ్చేసి simple, composite, derived and multi-valued.
మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈచ్ ఎంటిటీ లైక్ బుక్, స్టాఫ్, members or transactions, these can be stored as a table in the database. Attributes will be the columns in the table. Consider books is a table. ఇందులో మనకి ఏమేమి attributes ఉంటాయి? టైటిల్, ఆథర్, ISBN number. So book is an entity. Title, author, ISBN are attributes. Now we understand what are entities, what are attributes, what are the relationships between the entities. అండ్ అలాగే అట్రిబ్యూట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని నేర్చుకున్నాం. మన డేటాబేసెస్లో జనరల్గా టేబుల్స్ ఉంటాయి. మనకి ఎన్ని ఎంటిటీస్ ఉంటాయో అన్ని టేబుల్స్ ఉంటాయి. ఆ ఎంటిటీస్లో అట్రిబ్యూట్సే మన టేబుల్స్లో కాలమ్స్. టేబుల్స్కి ఎలాగైతే కాలమ్స్ అండ్ డేటా ఉంటాయో అలాగే డేటాబేస్లో ఉన్న టేబుల్స్కి కీస్ ఉంటాయి. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ కీస్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్. ఒక టేబుల్కి which is an entity, if we have some attributes or columns, టేబుల్కి attributes ఉన్నట్టు we'll also have keys. ఈ కీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. కీస్ అంటే ఏం లేదు, అట్రిబ్యూట్సే. స్పెషల్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ కీస్. ఈ స్పెషల్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ వాట్ ఇస్ ఎ సూపర్ కీ. An attribute or set of attributes that uniquely identifies a tuple or row within the table. Consider book అనే టేబుల్లో. ఆ టేబుల్లో ఎన్ని అట్రిబ్యూట్స్ అని ఉండొచ్చు. ఒక 100 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఆ 100 కాలమ్స్లో ఇఫ్ ఐ గివ్ యూ 1 or 2 కాలమ్స్ అండ్ యూజింగ్ దోస్ 1 or 2 కాలమ్స్ ఇఫ్ యూ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఎనీ రో ఇన్ ద టేబుల్, ద కాంబినేషన్ ఆఫ్ దోస్ స్పెషల్ కాలమ్స్ ఇస్ కాల్డ్ సూపర్ కీ. అట్రిబ్యూట్ ఆర్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్, అదొక కాలమ్ అయినా అయి ఉండొచ్చు, మల్టిపుల్ కాలమ్స్ అయినా అయి ఉండొచ్చు. that uniquely identifies a row in the table. ఎగ్జాంపుల్స్తో ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. మనకి బుక్స్ అనే టేబుల్ ఉంది. ఆ బుక్స్లో ISBN అండ్ టైటిల్ ఇస్తే యూ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ద రో ఇన్ ద బుక్ టేబుల్. సేమ్ టైటిల్ అండ్ సేమ్ ISBN నెంబర్స్తో 2 rows ఉండవు కదా. సో ISBN అండ్ టైటిల్ పుట్ టుగెదర్ ఇస్ ద సూపర్ కీ ఆఫ్ ద టేబుల్ బుక్. అలాగే కన్సిడర్ యువర్ స్టోరింగ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ కంపెనీ. సేమ్ ఎంప్లాయీ ఐడి, సేమ్ నేమ్ అండ్ సేమ్ డిపార్ట్మెంట్ నేమ్ తోటి 2 రికార్డ్స్ ఉండవు కదా. 2 వేరే వేరే డిపార్ట్మెంట్స్లో రాజేష్ అనే వ్యక్తి ఉండొచ్చు. ఒకటే డిపార్ట్మెంట్లో 2 రాజేష్లు ఉండొచ్చు. బట్ వెన్ యూఆర్ యాడింగ్ దిస్ ఎంప్లాయీ ఐడి టు ద నేమ్ అండ్ డిపార్ట్మెంట్ యూజింగ్ దీస్ 3 attributes యూ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఎనీ ఎంప్లాయీ ఇన్ ద హోల్ కంపెనీ. దాట్స్ వై ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 columns ఆర్ attributes ఇస్ కాల్డ్ సూపర్ కీ. నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ సూపర్ కీ విత్ ఎ స్మాల్ చేంజ్. లెట్స్ సీ ద డెఫినేషన్. Candidate key is a super key where no proper subset is a super key within the relation. అంటే ఏంటి? ఇలాంటి పెద్ద పెద్ద పదాలు చూసి భయపడక్కర్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒకటే డిపార్ట్మెంట్లో 2 రాజేష్లు ఉండొచ్చు. కానీ ఈ ఎంప్లాయీ ఐడి ఉండడం వల్ల ప్రతి ఎంప్లాయీకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఎంప్లాయీ ఐడితో పాటు ఎక్స్ట్రా ఎన్ని అట్రిబ్యూట్స్ అన్నా వేసుకోండి, దట్ విల్ బి ఏ సూపర్ కీ. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ దీస్ ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్, ఈ ఎంప్లాయీ ఐడి తోటి యూ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై అన్ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ. ఈ ఎంప్లాయీ ఐడి తీసేస్తే అది సూపర్ కీయే కాదు. నేమ్ అండ్ డిపార్ట్మెంట్ తోటి కెన్ యూ యూనిక్లీ ఐడెంటిఫై అన్ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ? నో, రైట్? సో ఇది తీసేస్తే దిస్ విల్ నాట్ బి ఏ సూపర్ కీ. సో అలాంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ అట్రిబ్యూట్స్, వాటి కాంబినేషనే క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీకి వేరే ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ అన్ని యాడ్ చేస్తే అది సూపర్ కీ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఒక సూపర్ కీలో వేర్ నో ప్రాపర్ సబ్సెట్ ఈజ్ అ సూపర్ కీ. ఇక్కడ మన సూపర్ కీ ఏంటి? ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డిపార్ట్మెంట్. ఇందులో ఈ 3 అట్రిబ్యూట్స్లో ఒక సబ్సెట్ ఏంటి? దిస్ ఈజ్ అ సబ్సెట్, ఎంప్లాయీ ఐడి. వీటి అవసరం లేకుండా జస్ట్ ఎంప్లాయీ ఐడి తోటి క్యాన్ వి యూనిక్లీ ఐడెంటిఫై అన్ ఎంప్లాయీ? ఎస్, విచ్ మీన్స్ దేర్ ఈజ్ అ ప్రాపర్ సబ్సెట్ విచ్ ఈజ్ అ సూపర్ కీ. ఇలాంటి కేసులో దిస్ హోల్ కాంబినేషన్ కెనాట్ బి ఎ క్యాండిడేట్ కీ, దట్ ఈస్ ఓన్లీ ఎ సూపర్ కీ. దిస్ ఈస్ కంపల్సరీ టు యూనిక్లీ ఐడెంటిఫై అన్ ఎంప్లాయీ, అందుకే దిస్ ఇస్ ద క్యాండిడేట్ కీ. లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ బెటర్. ఇక్కడ మన సూపర్ కీ ఏంటి? ISBNతో పాటు టైటిల్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ISBN ఇస్ వెరీ ఇంపార్టెంట్.
టైటిల్ తీసేసినా పర్లేదు. సో ఐఎస్బిఎన్ ఇస్ ద క్యాండిడేట్ కీ, ఎంప్లాయీ ఐడి ఇస్ ద క్యాండిడేట్ కీ. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసి మీకు డౌట్ రావచ్చు, మోస్ట్లీ క్యాండిడేట్ కీ ఒకటే అట్రిబ్యూట్తో ఉంటుందని. బట్ దాట్స్ నాట్ ద కేస్. కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. ఫ్లైట్ నంబర్ అండ్ డిపార్చర్ డేట్ టుగెదర్ ఇన్ ఫ్లైట్ బుకింగ్ ఇస్ ద క్యాండిడేట్ కీ. ఒక ఫ్లైట్ నెంబర్ ఇచ్చేసి దిస్ ఇస్ మై బుకింగ్ అని చెప్పలేరు. ఆ ఫ్లైట్ ఏ రోజు బుక్ చేసుకున్నారు. సో యూ హ్యావ్ టు యాడ్ దిస్ అట్రిబ్యూట్. Combination of flight number and departure date will uniquely identify a booking. I hope you understood the difference between super key and candidate key. Now let's see what is primary key. Mana candidate key and super key are related. Alage primary key and candidate key will be related. Primary key is nothing but a candidate key. Ikkada candidate key is nothing but a super key with a condition. Alage ikkada primary key is a candidate key but with a condition. Aa condition enti? A candidate key selected as a standard to uniquely identify a tuple within a relation. Mali textbook definition confusing ga undi kada. Let's understand this better. Generally library lo oka book ki okate title untundi. So that title can be a candidate key. Title tho paatu ISBN kuda okate untundi oka book ki. ISBN is also a candidate key and title is also a candidate key. ఇప్పుడు మన దగ్గర 2 క్యాండిడేట్ కీస్ ఉన్నాయి. ఈ రెండింటిలోకి ఏది ప్రైమరీగా సెలెక్ట్ చేసుకుంటాం? విచ్ ఇస్ ద స్టాండర్డ్. ఐఎస్బిఎన్ ఉంటే యూ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఎ బుక్. సో ఇది స్టాండర్డ్ కాబట్టి వీల్ కన్సిడర్ దిస్ యాజ్ ప్రైమరీ కీ. అలాగే ప్రతి ఎంటిటీలో ఒక ఐడి ఉంటుంది. ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి, స్టాఫ్కి స్టాఫ్ ఐడి, మెంబర్కి మెంబర్ ఐడి, బుక్కి ఇది ఐడి. సో ఇలాంటి ఐడీస్ విల్ కాల్ దెమ్ ప్రైమరీ కీ. రెండు సేమే, ప్రైమరీ కీ క్యాండిడేట్ కీ రెండు సేమే. బట్ దేనికైతే ఒక స్టాండర్డ్ని మనం అట్రిబ్యూట్ చేస్తామో దాన్ని ప్రైమరీ కీ అంటాం. మిగతా అన్సెలెక్టెడ్ కీస్ అన్నీ ఆల్టర్నేట్ కీస్. సో క్యాండిడేట్ కీస్లో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ కీ, ఆల్టర్నేట్ కీస్. మన టేబుల్కి ఒక 10 క్యాండిడేట్ కీస్ ఉన్నాయనుకోండి, ఇందులో ఒక కాంబినేషన్ని ప్రైమరీ కీగా సెలెక్ట్ చేసుకుంటాం, మిగిలిన 9 ఆల్టర్నేట్ కీస్. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఐఎస్బిఎన్ ఇస్ చూజన్ యాజ్ ఎ స్టాండర్డ్ టు ఐడెంటిఫై ఎ బుక్ అండ్ హెన్స్ దాట్ ఈస్ ద ప్రైమరీ కీ. టైటిల్తో కూడా బుక్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ దాట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ అండ్ హెన్స్ దట్ ఈస్ ద ఆల్టర్నేట్ కీ. ఇప్పటివరకు మనం 3 టైప్స్ ఆఫ్ కీస్ చూసాం: సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీస్. క్యాండిడేట్ కీస్ ఆర్ ద సబ్సెట్ ఆఫ్ సూపర్ కీస్. ఆల్ ప్రైమరీ కీస్ ఆర్ సూపర్ కీస్, ఆల్ candidate keys are super keys. But all super keys and candidate keys are not primary keys. I hope you understood the difference. Now let's see the last type of key, foreign key. ఇక్కడ పేర్లో ఉంది ద కీ ఈజ్ ఫారెన్ అంటే ఈ టేబుల్లో ఉండదు, ఆ కీ వేరే ఏదో టేబుల్లో ఉంటుంది. యాట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్, ఇక్కడ యాట్రిబ్యూట్స్ అన్న కాలమ్స్ ఆఫ్ ద టేబుల్ అన్న ఒకటే. యాట్రిబ్యూట్స్ ఇన్ వన్ టేబుల్ దట్ పాయింట్ టు ద ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్ ఇస్ కాల్డ్ ఫారెన్ కీ. టేబుల్ 1లో ఉన్న యాట్రిబ్యూట్ అట్ విల్ బి పాయింటింగ్ టు ద ప్రైమరీ కీ ఆఫ్ ఎ డిఫరెంట్ టేబుల్, టేబుల్ 2. అలాంటి కాలమ్స్ని టేబుల్ 1లో ఫారెన్ కీస్ అంటాం. లెట్స్ అండర్స్టాండ్ దిస్ బెటర్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనం బుక్స్ని బారో అండ్ రిటర్న్ చేసేటప్పుడు విల్ హ్యావ్ ఎ ట్రాన్సాక్షన్ టేబుల్. అందులో మనం ఏం స్టోర్ చేసుకుంటాం? బుక్ ఐడి, మెంబర్ ఐడి, ఏ బుక్ ఎవరు బారో చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. బట్ బుక్ ఐడి ట్రాన్సాక్షన్ టేబుల్తో పాటు బుక్ అనే టేబుల్లో కూడా ఉంటుంది, book ID or ISB, whatever it is. So an attribute in the transaction table is pointing to the primary key of another table. So this becomes the foreign key. అలాగే ఇది కూడా మెంబర్ అనే టేబుల్లో వాళ్ళకు ఐడి ఉంటుంది, దిస్ ఇస్ ద ప్రైమరీ కీ, దిస్ విల్ బి పాయింటింగ్ టు ద ప్రైమరీ కీ ఆఫ్ ద డిఫరెంట్ టేబుల్. హియర్ ఇట్స్ అ ఫారెన్ కీ ఫర్ ట్రాన్సాక్షన్ టేబుల్. పాయింటింగ్ అంటే అర్థం ఏంటి? ఇందులో ఏవైతే ఐడీస్ ఉంటాయో అవే ఐడీస్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ టేబుల్లో ఇక్కడ మ్యాపింగ్ జరుగుతుంది. బికాస్ ద డేటా ఇస్ సేమ్, వీఆర్ సేయింగ్ దాట్ దిస్ అట్రిబ్యూట్ ఇస్ పాయింటింగ్ టు దిస్ అట్రిబ్యూట్. హియర్ దిస్ ఇస్ ద ప్రైమరీ కీ, దిస్ ఇస్ ద మ్యాండేటరీ కండిషన్. ఈ డెస్టినేషన్ టేబుల్లో ఏ అట్రిబ్యూట్కి అయితే పాయింట్ చేస్తున్నామో దట్ షుడ్ బి ఏ ప్రైమరీ కీ. అప్పుడే దిస్ విల్ బికమ్ ఫారెన్. ఇక్కడ అదే రాసుకున్నాం, ట్రాన్సాక్షన్ టేబుల్ పాయింట్స్ టు ద ప్రైమరీ కీ విచ్ ఇస్ మెంబర్ ఐడి ఇన్ మెంబర్స్ టేబుల్. అలాగే ట్రాన్సాక్షన్ టేబుల్లో ఈ ISBN విచ్ ఇస్ బుక్ ఐడి is a foreign key linking to the primary key in the books table. మనం ఇంతకుముందు నేర్చుకున్న సూపర్ కీ, క్యాండిడేట్ కీ అండ్ ప్రైమరీ కీ కంటే ఇది కొంచెం డిఫరెంట్.
foreign key will always point to the primary key of a different table. Now let's see what is cardinality of a relationship. ఇందులో మనకి 4 types ఉంటాయి. 1-to-1 relationship, 1-to-many relationship, many-to-one relationship and many-to-many relationship. అసలు రిలేషన్షిప్స్ అంటే ఏంటి? కన్సిడర్ దెర్ ఆర్ 2 entities. ఇందులో కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషనే మన రిలేషన్షిప్. 2 టేబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ ఆ 2 టేబుల్స్ ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో చూడాలి. అలా ఇంటరాక్ట్ అయ్యే డిఫరెంట్ వేసే కార్డినాలిటీ. ఇందులో 4 types ఉంటాయి. 1-to-1, 1-to-many, many-to-one అండ్ many-to-many. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెట్స్ నాట్ స్టార్ట్ విత్ 1-to-1. లెట్స్ స్టార్ట్ విత్ 1-to-many అండ్ many-to-one. దాని తర్వాత 1-to-1 చాలా ఈజీ అయిపోతుంది. బిఫోర్ లెర్నింగ్ కార్డినాలిటీ ఈ స్ట్రక్చర్ని గమనించండి. అండర్ 1-to-many వీ హ్యావ్ మెంబర్ టు ట్రాన్సాక్షన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ 2 కామన్. 2కి ముందు ఒకటి ఉంది, తర్వాత ఒకటి ఉంది. 2కి ముందు ఒకటి ఉంది, తర్వాత ఒకటి ఉంది. యాజ్ అ రూల్ ఆఫ్ థంబ్ రిమెంబర్ టు అసోసియేట్ దీస్ 2 ఇన్ అన్ ఆపోజిట్ వే. ఎలాగో నేను చెప్తాను. దిస్ ఈస్ ద ట్రిక్ దట్ ఐ యూస్ టు రిమెంబర్ అండ్ అండర్స్టాండ్ దిస్ కార్డినాలిటీస్ బెటర్. ఇది ఏ బుక్లో రాసలేదు, దిస్ ఇస్ జస్ట్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్. సో ఇలా ఆపోజిట్ వాటిని రిలేట్ చేసామనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాను నేను? 1 transaction ఈజ్ అసోసియేటెడ్ టు ఓన్లీ 1 book. వెన్ ఐమ్ స్టార్టింగ్ విత్ దిస్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ 1 transaction. ఇది ఎన్ని బుక్స్తో అసోసియేట్ అయి ఉండొచ్చు? ఐ గో హియర్ అండ్ దెన్ గో హియర్. సో ఈచ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ రిఫర్స్ టు ఓన్లీ 1 specific book. అదే ఆపోజిట్ చూద్దాం. మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు దీస్ 2 ఆర్ రిలేటెడ్ కదా. సో 1 book కెన్ బి అసోసియేటెడ్ ఇన్ మెనీ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తా, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తా. క్లియర్ రైట్? 1 book కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. ఇవాళ వచ్చి ఒక బుక్ని తీసుకెళ్తా, రేపు వచ్చి నేను రిటర్న్ చేస్తా, ఎల్లుండి అదే బుక్ని మీరు తీసుకోవచ్చు. సో 1 book కెన్ బి అసోసియేటెడ్ టు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, మై ట్రాన్సాక్షన్ అండ్ ఆల్సో యువర్ ట్రాన్సాక్షన్. బట్ 1 transaction రిఫర్స్ టు ఓన్లీ 1 book. ఒక ట్రాన్సాక్షన్లో ఒకటే బుక్ ఉంటుంది. సో ఈ లాజిక్ అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ టేబుల్ అండ్ బుక్ టేబుల్, 1 transaction ఈజ్ అసోసియేటెడ్ టు ఓన్లీ 1 book. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బుక్ అండ్ ట్రాన్సాక్షన్, గో హియర్. 1 book ఈజ్ అసోసియేటెడ్ టు మెనీ ట్రాన్సాక్షన్స్. అంటే అర్థం ఏంటి? 1 book కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. సేమ్ లాజిక్ అన్నిటికీ అప్లై చేద్దాం. Single member can do multiple transactions, but each transaction record is associated with only 1 member. ఈ మెంబర్ నేను అనుకోండి, ఇవాళ వచ్చి ఒక బుక్ తీసుకెళ్తా, రేపు వచ్చి ఇంకో బుక్ తీసుకెళ్తా, ఎల్లుండి వచ్చి ఒక బుక్ని రిటర్న్ చేస్తా. సో ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. బట్ ఇఫ్ యూ టేక్ 1 transaction, అందులో ఒకటే మెంబర్ ఉంటాడు. ఆ ట్రాన్సాక్షన్లో ఇద్దరు నేను ఉండొచ్చు ఆర్ మీరు ఉండొచ్చు. మరి ఇద్దరం కలిపి ఒకటే ట్రాన్సాక్షన్ చేయలేం. మనం ఇద్దరం కలిసి ఒకటే బుక్ని బారో చేసుకోలేం కదా. దట్ ఈస్ హౌ దిస్ వర్క్స్. దిస్ ఈస్ జస్ట్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద కార్డినాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు 1-to-1 చాలా ఈజీ అయిపోతుంది. ఈచ్ లైబ్రరీ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ టు ఎగ్జాక్ట్లీ 1 member. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తా. 1 library card ఈజ్ ఇష్యూడ్ టు ఎగ్జాక్ట్లీ 1 member. అలాగే 1 member హ్యాస్ ఓన్లీ 1 library card. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్, రిమెంబర్ that you are interested in only single record of this library card. Each library card or 1 library card is associated to 1 member. ఈ విషయం ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. When you're going from here to here, 1 transaction can be associated with only 1 book. అలాగే 1 book can be part of multiple transactions. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తా మెనీకి, మెనీ నుంచి ఇక్కడికి వస్తా. బట్ వెన్ ఐమ్ స్టార్టింగ్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ 1 book or 1 transaction, 1 member or 1 transaction. Now let's see many-to-many. 1 book can have multiple categories. ఒకటే బుక్లో డిఫరెంట్ కేటగిరీస్ అసోసియేట్ చేయొచ్చు. లైక్ ఒకే బుక్ కెన్ బి ఫిక్షన్, హారర్, కామెడీ. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ అసోసియేటెడ్ టు ద సేమ్ బుక్. 1 book can have multiple categories. అలాగే ఈచ్ కేటగిరీ, 1 category కెన్ ఇంక్లూడ్ మల్టిపుల్ బుక్స్. కామెడీ అనే కేటగిరీ ఉందనుకోండి, కామెడీ మీద కొన్ని 100 books ఉండొచ్చు.
and checking that one category is associated to how many books. If it is associated to one book, ఇక్కడ 1 ఉండాలి. Because each category can include multiple books, ఇక్కడ many ఉంది. This is a very important concept in DBMS, cardinality of relationships. అందులో 4 రకాలు: 1 to 1, 1 to many, many to 1 and many to many. Always remember this structure. Many to 1, 1 to many. మీరు రిలేషన్షిప్ ఫైండ్ చేయడానికి 2 ఎంటిటీస్ని తీసుకుంటారు కదా, ఆ 2 ఎంటిటీస్ ఒకదాంతో ఒకటి ఎలా రిలేట్ అయి ఉన్నాయనేది వీటితో చెక్ చేసుకోవాలి. ఈ 4 ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. I hope you understood the concept of cardinality of relationship. These are all the basic concepts in DBMS. Next video, we'll discuss about ER diagrams. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.